ఓకేనా. ఇప్పుడు మనకి రెండు కాన్సెప్ట్ చెప్పండి ఇక్కడ మనం. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ఎకనామిక్స్ ఆఫ్ మెషినింగ్లో రెండు కాన్సెప్ట్లు అయ్యి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మినిమం టోటల్ కాస్ట్ క్రైటీరియా. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ క్రైటీరియా. ఓకేనా. మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ క్రైటీరియాని ఏమనుకుంటామంటే మినిమం టోటల్ టైం క్రైటీరియా అని కూడా అనుకుంటాం. ఎందుకంటే ప్రొడక్షన్ రేట్ అన్నది మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ అన్నది మ్యాక్సిమం ఉండాలంటే అర్థం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్స్ అన్న మనం తయారు చేసుకోవాలి కదా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే థర్డ్ క్రైటీరియా ఏంటంటే మ్యాక్సిమం ప్రాఫిట్ క్రైటీరియా. మ్యాక్సిమం ప్రాఫిట్ క్రైటీరియా. ఓకేనా. మ్యాక్సిమం ప్రాఫిట్ క్రైటీరియా. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ ప్రాఫిట్? ప్రాఫిట్ అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? ప్రాఫిట్ అంటే ఏంటి? ఓకేనా. అంటే ఏంటి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చా? ఓకేనా. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కింద రాసుకోవచ్చా? ఓకేనా. ఇప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ అన్నది కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుందా? మనం అమ్ముకునేది మనం ఎంతైతే మార్కెట్లో అమ్ముకుంటున్నామో అది మనం మెషినింగ్ చేసిన కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుందా, లేకపోతే అక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా ఉందో అలా మనం అమ్ముకోవాలా? మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. మన సెల్లింగ్ ప్రైస్ మన మార్కెట్లో అమ్ముకునేది నేను కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుద్దా, లేకపోతే మార్కెట్ ప్రైస్ అన్నది ఎలా ఉందో అలా అమ్ముకోవాలా? మనం మార్కెట్ ప్రైస్ మీద కదా అమ్ముకోవాలి. ఓకేనా. ఇప్పుడు అంటే ఇది కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దీంతో మన పని లేదు. ఓకేనా. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ది మెషినింగ్. ఓకేనా. ఒక మెషినింగ్ చేసే ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు నాకు కొంచెం ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చు అన్నది ఆ ఖర్చు అయ్యే ఖర్చుకి కటింగ్ వెలాసిటీకి సంబంధం ఉంటుంది. ఒక మెషినింగ్ చేసేటప్పుడు నాకు ఒక మెషినింగ్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నా. ఒక ప్రోడక్ట్ అన్నది మెషినింగ్ చేసి తయారు చేస్తున్నా. ఓకేనా. ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి నాకు కొంచెం ఖర్చు అవుతుంది కదా. ఓకేనా. ఆ ఖర్చుకి కటింగ్ వెలాసిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఒక మెషినింగ్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్కి అయ్యే ఖర్చుకి కటింగ్ వెలాసిటీకి ఏమైనా సంబంధం ఉందా? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థం కాలేదా? ఓకేనా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నా. ఒక ప్రోడక్ట్ అనేది మెషినింగ్ చేసి తయారు చేస్తున్నా. ఓకేనా. ఇప్పుడు మెషినింగ్ చేసి తయారు చేస్తున్నప్పుడు ఆ మెషినింగ్ చేసి ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి నాకు కొంచెం ఖర్చు అవుతుంది కదా, కాస్ట్ అవుతుంది కదా. ఆ కాస్ట్ అన్నది ఆ మెషినింగ్ చేసే ప్రోడక్ట్ యొక్క వెలాసిటీ, అప్పుడు ఆ మెషినింగ్లో యూజ్ చేసిన వెలాసిటీ మీద డిపెండ్ అవుదా? నాకు ఇక్కడ అయ్యే ఖర్చు అన్నది ప్రోడక్ట్కి అయ్యే ఖర్చు అన్నది ఓకేనా మెషినింగ్లో యూజ్ చేసిన వెలాసిటీ మీద డిపెండ్ అవుదా అని అడుగుతున్నాను నేను. అవుతుందా? ఓకేనా. ఇప్పుడు నాకు అవుతుంది అన్నారు. ఓకే. అంటే ఇది కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది ఇది. ఓకేనా. ఇప్పుడు నాకు క్రైటీరియా ఏంటి? మ్యాక్సిమం ప్రాఫిట్ క్రైటీరియా. ఓకేనా. ఈ ప్రాఫిట్ అన్నది మ్యాక్సిమం ఉండాలనుకోండి, నాకు అయ్యే ఖర్చు ఎలా ఉండాలి? మినిమం ఉండాలా? అంటే నేను ఏం చెప్పొచ్చు అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ క్రైటీరియాని ఇంకోలా ఎలా చెప్పొచ్చు అంటే మినిమం టోటల్ కాస్ట్ క్రైటీరియా అని చెప్పొచ్చా?
చెప్పొచ్చా? ఒక మినిమం టోటల్ కాస్ట్ క్రైటీరియా అనుకోవచ్చు, అనుకోకూడదు? ఎందుకు? ఒక నాకు ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం అవ్వాలంటే కాస్ట్ అనేది ఎలా ఉండాలి? మినిమం ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను మ్యాక్సిమం టోటల్ కాస్ట్ సారీ మ్యాక్సిమం ప్రాఫిట్ కాస్ట్ క్రైటీరియానే మినిమం టోటల్ కాస్ట్ క్రైటీరియా అనుకోవచ్చా? పాయింట్ అర్థమవుతుందా? ఆ పాయింట్ అర్థమవుతుంది అందరికి? ఆల్రెడీ మనం ఓకేనా మినిమం టోటల్ కాస్ట్ క్రైటీరియా గురించి చదివేసుకున్నాం కాబట్టి ఓకేనా. సో దీంట్లో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో దీంట్లో కూడా అవే ఫార్ములాస్ యూజ్ అవుతాయి కదా. అంటే డైరెక్ట్గా వి ఆప్టిమమ్ ఈజ్ కూడా ఏ రాసుకొచ్చి నేను మ్యాక్సిమం ప్రాఫిట్ క్రైటీరియాలోనే సి ఇంటూ n/1 - n ఇంటూ LM/CG హోల్ పవర్ n. ఒకవేళ టీ ఆప్టిమమ్ ఈజ్ కూడా రాసుకొచ్చి నేను 1 - n/n ఇంటూ CG/LM కింద రాసుకోవచ్చా? సేమ్ ఫార్ములాస్ అలా యూస్ చేస్తామన్నమాట మ్యాక్సిమం ప్రాఫిట్ క్రైటీరియాలో కూడా. ఏవైతే ఫార్ములాస్ అన్నవి మినిమం టోటల్ కాస్ట్ క్రైటీరియాలో యూస్ చేసామో ఓకేనా దీంట్లో కూడా మ్యాక్సిమం ప్రాఫిట్ క్రైటీరియాలో కూడా అవే ఫార్ములాస్ యూస్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా పాయింట్? ఓకేనా చూడండి ఒకసారి. ఆర్డర్ ఆఫ్ మూడు ప్రొడక్షన్ క్రైటీరియాలో వెలాసిటీ యొక్క ఆర్డర్, ఆప్టిమమ్ వెలాసిటీ యొక్క ఆర్డర్, 3 క్రైటీరియాలోనే ఆప్టిమమ్ టూల్ లైఫ్ యొక్క ఆర్డర్. అది కూడా మీకు ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ effective rake angle and relief angle. Relief angle, ఎఫెక్టివ్ రేక్ యాంగిల్ అండ్ రిలీఫ్ యాంగిల్. నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ మరి ఓకేనా. అసలు ఈ కాన్సెప్ట్లో ఏంటి అన్న దాని గురించి మీకు సింపుల్గా చెప్తాను చూడండి ఒకసారి. ఓకేనా ఈ కాన్సెప్ట్లో ఏంటి అన్న దాని గురించి మీకు సింపుల్గా చెప్తాను చూడండి ఒకసారి. ఓకేనా సపోజ్ ఇది వర్క్ పీస్ అనుకోండి. ఓకేనా సర్క్యులర్ వర్క్ పీస్ అనుకోండి. ఓకేనా సర్క్యులర్ వర్క్ పీస్ యొక్క ఫ్రంట్ వ్యూ అనుకోండి. ఓకేనా మీరు ఏం చేస్తారంటే ఆ సర్క్యులర్ వర్క్ పీస్ని ఓకేనా ఆ వర్క్ పీస్ని ఏం చేస్తారు మీరు ఈ సైడ్ ఏమో ఇలా చక్లో ప్లేస్ చేస్తారా. ఓకేనా ఈ సైడ్ ఏం చేస్తారు నీట్గా ఎయిర్ స్టాక్ సెంటర్లో ప్లేస్ చేస్తారా. ఎయిర్ స్టాక్ సెంటర్లో ప్లేస్ చేస్తారా అంతేనా. ఓకేనా ఇదేంటిది లాంగిట్యూడ్ యాక్స్ అవుద్దా? లాంగిట్యూడ్ యాక్స్ అవుద్దా? ఇప్పుడు మీరు ఓకేనా ఇది ఫ్రంట్ వ్యూ ఇది. ఓకేనా అదే టూల్ అన్నది మనకి ఎలా కనిపిస్తుంది? సైడ్ వ్యూలో సర్క్యులర్ కింద కనిపిస్తుంది ఇలాగా. వర్క్ పీస్ అన్నది సైడ్ వ్యూలో ఇలా కనిపిస్తుందా మనకి? సర్క్యులర్ కాంపోనెంట్ కింద వర్క్ పీస్ అన్నది
ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారో నీట్గా ఒక టూల్ తీసుకెళ్ళి ఓకేనా డెప్త్ ఆఫ్ కట్టేస్తారు కదా. ఓకేనా. సో మీరు టూల్ అన్నది ఎగ్జాక్ట్గా డెప్త్ ఆఫ్ కట్తో టూల్ ఇచ్చేటప్పుడు ఈ టూల్ అన్నది సపోజ్ ఇలా యాక్సిస్ తీసుకోవడం అనుకో ఇలాగా. ఓకేనా. ఒక యాక్సిస్ అన్న సపోజ్ నేను ఇలా అనుకోవడం అనుకోండి సపోజ్. ఓకేనా. ఇప్పుడు మీరు టూల్ అన్నది డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చేటప్పుడు ఆ టూల్ అన్నది ఈ వర్టికల్ యాక్సిస్ మీద ఎక్కడ మీట్ అవుద్ది, మీరు డెప్త్ ఆఫ్ కట్టేస్తారు కదా టూల్ అన్నది. ఓకేనా. సపోజ్ ఒక వర్క్ పీస్ అన్నది ఇలా తీసుకున్నాను అనుకోండి సపోజ్ నేను. సపోజ్ వర్క్ పీస్ ఇది అనుకోండి. ఇప్పుడు నేను టూల్ అన్నది డెప్త్ ఆఫ్ కట్టేస్తాను కదా, ఆ డెప్త్ ఆఫ్ కట్టించిన టూల్ అన్నది ఓకేనా ఈ వర్క్ పీస్ ఎక్కడ మీట్ అవుతుంది ఎగ్జాక్ట్గా. ఓకేనా. ఎగ్జాక్ట్ ఎక్కడ మీట్ అవ్వాలి, ఈ యాక్సిస్ దగ్గర. అంటే ఈ యాక్సిస్ కుండా ఇలా ఇలా ఫీడ్ అవ్వాలి కదా. అంటే ఎగ్జాక్ట్గా మనం ఓకేనా ఈ యాక్సిస్కి దగ్గర ఇలా డెప్త్ ఆఫ్ కట్ ఇవ్వాలి కదా. ఓకేనా. ఈ యాక్సిస్ దగ్గర మనం ఏం చేయాలి, ఇలా డెప్త్ ఆఫ్ కట్ ఇలా 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 ఇన్సర్ట్ చేయాలన్నమాట ఎగ్జాక్ట్గా. ఓకేనా. ఈ లాంగిట్యూడల్ యాక్సిస్ మీద ఇన్సర్ట్ చేసి ఆ ఫీడ్ కూడా ఈ లాంగిట్యూడల్ యాక్సిస్ దగ్గర ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీరు ల్యాబొరేటరీలో ఓకేనా ఎగ్జాక్ట్గా యాక్సిస్ దగ్గరే ఇస్తున్నారు అనడానికి ఏమైనా ప్రూఫ్ ఉందా, అంటే మీరు ఏమైనా డైమెన్షన్ ఏమైనా మెజర్ చేసి యాక్సిస్ దగ్గర ఇస్తున్నారా. ఓకేనా. జస్ట్ ఏదో ప్లేస్ చేస్తున్నారు అంతేనా. మీ ల్యాబొరేటరీలో టర్నింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఒక టర్నింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఒక లైన్ గీసి లేదా ఏదైనా మెజర్ చేసి ఎగ్జాక్ట్గా ఈ యాక్సిస్ మీదే ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నట్టు ప్లేస్ చేస్తారా మీరు, జస్ట్ డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చి టచ్ అయితే సరిపోద్ది అన్నట్టు ప్లేస్ చేస్తారు, అన్నట్టుగా ప్లేస్ చేస్తారు, జస్ట్ ప్లేస్ చేస్తారు అంతే కదా. అంటే మీరు అలా ప్లేస్ చేసేటప్పుడు మనకి మూడు రకాలుగా అవ్వచ్చు. ఒకటే ఓకేనా దీన్ని పైన తగలవచ్చు, కాంటాక్ట్ అనేది దీని పైన రావచ్చు. ఓకేనా. ఈ యాక్సిస్ మీద రావచ్చు, కింద రావచ్చు అంతేనా. అంటే మన జస్ట్ ఐతో చూసుకుని పెట్టేస్తామాట. ఓకేనా. దాన్నే ప్యారలెక్స్ ఎర్రర్ అంటారు. ఐతో చేసే ఎర్రర్స్నే ప్యారలెక్స్ ఎర్రర్స్ అంటారు. ఓకేనా. అంటే మనం ఆ కాంటాక్ట్ అనేది ఈ యాక్సిస్ పైన రావచ్చు. ఓకేనా. యాక్సిస్ మీద రావచ్చు, యాక్సిస్ కింద రావచ్చు. ఓకేనా. యాక్సిస్ మీద వచ్చింది అనుకోండి ప్రాబ్లమే లేదు, మెషినింగ్ అనేది సవ్యంగా జరుగుతుంది. ఓకేనా. యాక్సిస్ పైన కాంటాక్ట్ వస్తే ఏమవుతుంది, యాక్సిస్ కింద కాంటాక్ట్ వస్తే ఏమవుతుంది. ఓకేనా. అన్న కాన్సెప్ట్ గురించి చదివేన దాన్ని ఏమంటామంటే ఎఫెక్టివ్ రేక్ యాంగిల్ అండ్ రిలీఫ్ యాంగిల్ అంటాం. అర్థమవుతుందా. ఎఫెక్టివ్ రేక్ యాంగిల్ అండ్ రిలీఫ్ యాంగిల్ అన్న కాన్సెప్ట్లో మనం ఏం చదువుతామంటే ఓకేనా మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా టూల్ అన్నది డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చేటప్పుడు వర్క్ పీస్ని ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్గా లాంగిట్యూడల్ యాక్సిస్ మీద కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా. మనం ఆ కాంటాక్ట్ని ఏం చేస్తామంటే జస్ట్ ఐతో ఓకేనా ఐతో చూసుకొని ఆ కాంటాక్ట్ అన్నది చేస్తాం. ఓకేనా. ఆ కాంటాక్ట్ అన్నది ఎగ్జాక్ట్గా లాంగిట్యూడల్ యాక్సిస్ మీద జరిగింది అనుకోండి ప్రాబ్లమే లేదు, మెస్టింగ్ ప్రాబ్లమే లేదు. ఓకేనా. అలా కాకుండా లాంగిట్యూడల్ యాక్సిస్కి కొంచెం పైన లేదా కొంచెం కింద జరిగితే ఓకేనా ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్న మెషినింగ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నవి ఎరేజ్ అవుతాయి అన్న కాన్సెప్ట్ని ఏమంటామంటే ఎఫెక్టివ్ రేక్ యాంగిల్ అండ్ రిలీఫ్ యాంగిల్స్ అంటాం. అర్థమైందా. ఎఫెక్టివ్ రేక్ యాంగిల్ అండ్ రిలీఫ్ యాంగిల్ అన్న కాన్సెప్ట్లో మనం ఏం చదువుతాం అన్నది కాన్సెప్ట్ అర్థమైందా మీకు. ఇంకొకసారి చెప్పనా. ఫస్ట్ కేసు ఏం తీసుకోనంటే లాంగిట్యూడల్ యాక్సిస్కి పైన తగులుతుంది అనుకుంటాను నేను.
ఓకేనా. లాంగిట్యూడల్ యాక్సిస్కి సపోజ్ ఇది వర్క్ పీస్ అనుకోండి. సపోజ్ ఇది వర్క్ పీస్ అనుకోండి. ఓకేనా. ఓకేనా, ఇది వర్క్ పీస్ అనుకోండి సపోజ్. ఓకేనా. సో యాక్చువల్గా మా టూల్ ఎక్కడ అవ్వాలంటే ఇలా ఇవ్వాలి మన టూల్ అన్న. ఓకేనా. ఎప్పుడైతే నేను టూల్ అన్నది ఇలా ఇచ్చానో, ఓకేనా, ఎప్పుడైతే టూల్ అన్నది ఇలా ఇచ్చానో అదవుతుందా, అప్పుడు ఇది ఏ యాంగిల్ అవుతుంది, ఆల్ఫా అవుతుంది. ఇది ఆల్ఫా అవుతుంది. ఓకేనా. అలాగే ఇది ఏ యాంగిల్ అవుతుంది, రిలీఫ్ యాంగిల్ అవుద్దా, టేడా అవుద్దా. ఓకేనా. ఇలా ఇచ్చుకుంటే యాంగిల్స్ ఓకే కదా. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే, ఓకేనా, కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే పొరపాటున అలా ఇవ్వాల్సిన, ఓకేనా, అలా ఇవ్వాల్సిన టూల్ అన్నది ఇలా ఇచ్చేసుకుంటున్నాను నేను. అంటే కొంచెం ప్యారలాక్స్ సర్వర్ వల్ల అలా వచ్చిన టూల్ అన్నది ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా. అప్పుడు ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతుందో, ఓకేనా, మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. ఓకేనా, ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతుందో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, కటింగ్ వెలాసిటీ అన్నది ఏం చెప్పండి మీకు. ఓకేనా, కటింగ్ వెలాసిటీ అంటే ఏంటి, ఆ వర్క్ పీస్కి ఎక్కడైతే మనం టూల్ అన్నది ఇచ్చామో, ఓకేనా, ఆ టూల్కి పర్పెండిక్యులర్, సారీ, వర్క్ పీస్కి ఆ పాయింట్ దగ్గర టూల్ అన్నది ఎక్కడైతే వర్క్ పీస్ని మీట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర వర్క్ పీస్కి మీరు ట్యాంజెంట్ గీసారనుకోండి. ఒక్క నిమిషం. అండి, ఇక్కడ మీట్ అవుతుంది కదా. ఓకేనా. ఇందాక చెప్పడం మర్చిపోయాను మీకు. ఒకసారి టూల్ అన్నది యాక్చువల్ ఎక్కడ తగలాలి, ఉండాలి కదా. టూల్ అన్నది ఇక్కడ మీట్ అవ్వాలి కదా. ఓకేనా, టూల్ అన్నది ఇలా మీట్ అవ్వాలి కదా. ఓకేనా. టూల్ అన్నది ఇలా మీట్ అయినప్పుడు కటింగ్ వెలాసిటీ డైరెక్షన్లో ఉంటుంది. టూల్ అనేది ఇలా మీట్ అయినప్పుడు కటింగ్ వెలాసిటీ డైరెక్షన్లో ఉంటుంది, వెర్టికల్గా ఉంటుందా. అంటే ఏం చేయాలి మనం, ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి, ఓకేనా, వర్క్ పీస్కి ఈ పాయింట్ దగ్గర మనం ఒక ట్యాంజెంట్ గీస్తే సరిపోద్దా. ఒక ఇప్పుడు ఏం చెప్పాడు, కటింగ్ వెలాసిటీ అనేది మీకు ఏ పాయింట్ దగ్గర కావాలంటే ఆ పాయింట్ దగ్గర మనం కటింగ్ వెలాసిటీ అనేది వర్క్ పీస్కి ట్యాంజెంట్ గీస్తే సరిపోద్దా. ఓకేనా. సో వర్క్ పీస్కి
వర్క్ పీస్కి ట్యాంజెంట్ గీస్తే కటింగ్ వెలాసిటీ డైరెక్షన్ అవుద్దా అంటే ఇక్కడ ఓకేనా. సో ఈ పాయింట్ దగ్గర కటింగ్ వెలాసిటీ ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా, ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉంటుంది. ఏంటి కటింగ్ వెలాసిటీ అన్నది. ఓకేనా, మరి ఎప్పుడైతే టూల్ అన్నది ఇక్కడ కాకుండా ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళిందో అప్పుడు కటింగ్ వెలాసిటీ డైరెక్షన్ ఏమైపోద్ది, ఇక్కడ ఉన్న టూల్ అన్నది ఏమైపోద్ది, ఇంక్లైన్ అయిపోద్ది. ఓకేనా, అంటే ఏమైపోద్ది, కటింగ్ వెలాసిటీ డైరెక్షన్ అన్నది పర్పెండిక్యులర్గా ఉండవలసింది ఇలా ఇంక్లైన్ అయిపోద్ది, ఇలాగా. ఇంక్లైన్ అయిపోద్దా, తేడా అర్థమవుతుందా. అంటే ఇక్కడ టూల్ అన్నది ఇక్కడ కాంటాక్ట్ అవ్వడానికి, కొంచెం పైకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వడానికి కటింగ్ వెలాసిటీ డైరెక్షన్ అన్నది ఎలా మారిపోతుందో అర్థమవుతుందా మీకు. ఇంకొకసారి చెప్పమంటారా, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా, ఇప్పుడు నాకు ఎవరైనా సరే రేక్ యాంగిల్ని ఎగ్జాక్ట్ డెఫినేషన్తో ఎవరైనా వాట్ ఈజ్ రేక్ యాంగిల్ అన్న దాన్ని ఎగ్జాక్ట్ డెఫినేషన్తో నాకు ఎవరైనా డిఫైన్ చేసి పెడతారు కొద్దిగా, నేను మర్చిపోయాను. ఎవరైనా సరే రేక్ యాంగిల్ డెఫినేషన్ ఎగ్జాక్ట్ డెఫినేషన్తో, నేను మీకు రేక్ యాంగిల్ అంటే ఏం చెప్పాను ఎగ్జాక్ట్ డెఫినేషన్తో నాకు ఎవరైనా డిఫైన్ చేసి పెడతారా, రేక్ యాంగిల్ అంటే ఏంటో. యాంగిల్ బిట్వీన్ ది రేక్ ఫేస్ అండ్ రెఫరెన్స్ ప్లేన్ మెజర్డ్ ఇన్ ది లాంగిట్యూడల్ డైరెక్షన్, ట్రాన్స్వర్స్ డైరెక్షన్. మెజర్డ్ ఇన్ ది ట్రాన్స్వర్స్ డైరెక్షన్, లాంగిట్యూడల్ డైరెక్షన్ కాదు, అంతేనా. మీరు ఏమంటున్నారంటే ద యాంగిల్ బిట్వీన్ ది రేక్ ఫేస్ అండ్ రెఫరెన్స్ ప్లేన్ మెజర్డ్ ఇన్ ది ట్రాన్స్వర్స్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ as బ్యాక్ రేక్ యాంగిల్. బాగుంది. వాట్ ఈజ్ రెఫరెన్స్ ప్లేన్, రెఫరెన్స్ ప్లేన్ అంటే ఏంటి, ఏ ప్లేన్ చెప్పు. ఓకేనా, కటింగ్ వెలాసిటీకి పర్పెండిక్యులర్ ఏ హారిజంటల్ ప్లేన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు కటింగ్ వెలాసిటీ, అంతేనా. ఇప్పుడు ఇక్కడ కటింగ్ టూల్ అన్నది ఇక్కడ ఉన్నప్పుడు ఓకేనా, ఇది ఏమవుతుంది, కటింగ్ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉంది ఈ ప్లేన్ అన్నది. ఓకేనా, కటింగ్ వెలాసిటీకి ఈ ప్లేన్ అన్నది పర్పెండిక్యులర్గా ఉందా. ఓకేనా, మరి కటింగ్ టూల్ అన్నది ఎక్కడ మీట్ అవుతున్నప్పుడు ఇది ఏ ప్లేన్ అవుతుంది, ఇది రెఫరెన్స్ ప్లేన్ అవుతుందా. ఆ ప్లేన్ రెఫరెన్స్ ప్లేన్ అవుతుందా. మరి ఎగ్జాక్ట్ మరి ఈ కటింగ్ వెలాసిటీకి రెఫరెన్స్ ప్లేన్ ఎలా ఉంటుంది, ఈ కటింగ్ వెలాసిటీకి మరి రెఫరెన్స్ ప్లేన్ ఎలా ఉంటుంది, రెఫరెన్స్ ప్లేన్ ఎలా ఉంటుంది, ఇలా అయిపోద్దా. ఇలా అయిపోద్ది రెఫరెన్స్ ప్లేన్ ఉంటుంది. ఇలా ఇంక్లినేషన్ అయిపోద్దా, రెఫరెన్స్ ప్లేన్ అనేది అర్థమైందా. వాటి అర్థమవుతుందా రెఫరెన్స్ ప్లేన్ ఎలా మారిపోతుందో. అంటే మనకి జస్ట్ కొంచెం పైకి వెళ్ళడం వల్ల రెఫరెన్స్ ప్లేన్ అన్నది ఎలా మారిపోతుందో అర్థమైందా మీకు పాయింట్. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఓకేనా, అంటే మనం చేసిన ప్యారలాక్స్ ఎర్రర్ వల్ల ఓకేనా ఈ హారిజాంటల్గా ఉండవలసిన ఈ రెఫరెన్స్ ప్లేన్ అనేది ఏమైపోతుంది, ఇంక్లైన్ అయిపోతుంది. ఓకేనా, వర్టికల్గా ఉండవలసిన కటింగ్ వెలాసిటీ ఏమైపోతుంది, ఇంక్లైన్ అయిపోతుంది. ఓకేనా, దానివల్ల ఎఫెక్ట్ ఏమొస్తుంది ఏంటి అన్న దాని గురించి చెప్తాను. దాని ముందు ఈ రెఫరెన్స్ ప్లేన్ అన్నది ఎలా మారుతుంది,
ఏంటి అనే పాయింట్ అర్థమైందా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా ఎవరికైనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్లియరా? ఓకే, క్లియరా? ఆ డయాగ్రామ్ గీసుకుంటారా? క్లియర్ కదా? ఆ డయాగ్రామ్ గీసుకుంటారా? ఇప్పుడు ఓకేనా, నేను కొంచెం దీన్ని రబ్ చేసి ఇంకొకసారి రీరైట్ చేసుకుంటాను నేను. అండ్ ఓన్లీ ఏం చేస్తాను, టూలు రెఫరెన్స్ ప్లేన్ వేసుకుంటాను అండి. టూలు రెఫరెన్స్ ప్లేన్ వేసుకుంటాను అంటే మీకు కొంచెం అర్థం అవడం కోసం. ఓకేనా, నేను దీన్ని రీరైట్ చేసుకుంటున్నాను, చెరిపేస్తున్నాను. మీకు అర్థమైనది కదా? సో మీకు మీకు అర్థమైనది కాబట్టి చెరిపేస్తున్నాను. చెరిపేస్తే కేవలం టూలు ఈ కటింగ్ వెలాసిటీ రాయను వెళ్తలేదు కదా. కటింగ్ వెలాసిటీ రాయను, జస్ట్ టూలు ఎందుకులో తీసేస్తాను మొత్తం. మొత్తం మళ్ళీ నేను నీట్గా టూలే గీసుకుంటాను నాకు అర్థం అవడం కోసం, మీకు కూడా కొంచెం బాగా అర్థం అవడం కోసం. ఇప్పుడు అర్థమైంది కదా రెఫరెన్స్ ప్లేన్ అనేది ఎలా మారిపోయింది, అర్థమైంది కదా? మీకు ప్రతి పాయింట్ అర్థమైతే సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది టూ ఒక చూడండి ఒకసారి. ఇదిగా టూల్స్, ఈ యాంగిల్ యాంగిల్ అంటారు మీరు దీన్ని. యాంగిల్ యాంగిల్ అంటున్నారు, వినిపిస్తుందా? రేక్ యాంగిల్ అంటారా? ఆల్ఫా. ఓకేనా, మరి ఈ యాంగిల్ ఏమవుతుంది? మరి ఆ యాంగిల్ ఏమవుతుంది? అదేమవుతుంది? అది కూడా రేక్ యాంగిల్ అవుద్దా? అవుదా? అది కూడా రేక్ యాంగిల్ అవుద్దా? రేక్ యాంగిల్ అనేది కూడా. ఓకేనా, కాకపోతే ఈ రేక్ యాంగిల్తో పోల్చుకుంటే ఈ రేక్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే
అంటే అంటే నేను ఇది పైకి పెంచుకుపోవడం వల్ల ఈ రేక్ యాంగిల్ అనేది ఏమైపోతుంది, పెరిగిపోతుంది. అంటే ఈ పైన కాంటాక్ట్ చేసుకోవడం వల్ల, అందుకే ఈ రేక్ యాంగిల్ ఏమంటామంటే ఎఫెక్టివ్ రేక్ యాంగిల్ అంటాం, ఆల్ఫా ఈ అంటాం. అర్థమవుతుందా? అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, ఓకేనా, నేను పొరపాటున యాక్సిస్ మీద కోయిన్సైడ్ చేయకుండా పైన కోయిన్సైడ్ చేసుకోవడం వల్ల రేక్ యాంగిల్ అనేది ఏమైపోతుంది, పెరిగిపోతుంది. ఓకేనా, రేక్ యాంగిల్ పెరిగిపోతే మంచిదా చెడ్డ మనకి, మంచిదా చెడ్డ? ఫోర్సెస్ తగ్గిపోతాయి, ఓకేనా. ఫోర్సెస్ తగ్గిపోతే టూల్ వేర్ ఏమైపోద్ది, తగ్గిపోద్ది. టూల్ లైఫ్ ఏమైపోద్ది, తగ్గిపోద్ది. సో మనకి ఏం చెప్పవచ్చు, మంచే కదా, అంతేనా? అంటే మీకు ఒక సింపుల్గా పాయింట్ రాయొచ్చు అలాగా, ఓకేనా, సింపుల్గా పాయింట్ రాయొచ్చా, సింపుల్గా పాయింట్ రాయొచ్చు, ఓకేనా. డ్యూ టు వద్దులేండి, ఇక్కడ సింపుల్గా పాయింట్ రాయొచ్చు. డ్యూ టు setting of the tool, due to setting of the tool above the center line, the effective rake angle increases. The effective rake angle increases. Due to this forces and power consumption, is reducing, comma, tool wear is reducing, and tool life is increasing. ఆ పాయింట్ ఓకేనా అందరికీ? ఈ పాయింట్ ఓకేనా? చెప్పు. ఈ పాయింట్ చెప్పు. చూడు ఒకసారి, మనకి బ్యాక్ ఇక్కడ రెస్టింగ్ ఏరియా తగ్గలేదు, ఓకేనా. సో మంచిదే కదా ఇదంతా కూడా. దీనివల్ల ఏమవుతుంది, రెస్టింగ్ ఏరియా తగ్గట్లేదు, కాకపోతే ఏమైపోతుంది, ఓకేనా, ఈ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తుంది మనకి, ఓకేనా. కాకపోతే అక్కడ ఏంటి, దాంట్లో ఏంటి, రెస్టింగ్ ఏరియా తగ్గిపోయి ఈ ఫీచర్స్ వస్తున్నాయి, కానీ రెస్టింగ్ ఏరియా తగ్గకుండా ఈ ఫీచర్స్ వస్తున్నాయి కదా మనకి. పెంచడం కూడా ఇవన్నీ జరుగుతాయి, ఓకేనా, అదవుతుందా. కాకపోతే అలా అని చెప్పి మనం దీనివల్ల ఇంకొక డిఫెక్ట్ ఉంది, ఆ డిఫెక్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం, ఓకేనా. ఇది పాజిటివ్, ఇది అలా అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఇదే దాని డిఫెక్ట్ లేదనుకోండి, అందరం మెషినింగ్ ఏం చేసేస్తాం, మనం ఎప్పుడు కూడా పైనుంచే చేసేస్తాం, సెంటర్ దగ్గర మనం ఇన్సర్ట్ చేయం, ఇదే ఫోర్స్ అని తగ్గిపోతున్నాయి కదా, ఓకేనా. దీనివల్ల వచ్చి ఇంకో డిఫెక్ట్ చెప్తాను చూడండి ఒకసారి, ఓకేనా. దీనివల్ల వచ్చి ఇంకో డిఫెక్ట్ చెప్తాను చూడండి ఒకసారి, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం,
దీని ఏమంటాం? క్లియరెన్స్ ఎండ్ క్లియరెన్స్ యాంగిల్. మరి ఇక్కడ ఎండ్ క్లియరెన్స్ యాంగిల్ ఏమవుతుంది? ఓకేనా, ఇది పర్పెండిక్యులర్ అంటే ఇదా? ఆ బాల్ చెప్పు, నాకు వినపడుతుంది చెప్పేది. నా స్క్రీన్ ఒక్కడే కనపడతలేదు, మిగతా అందరూ కనపడుతుంది. అది ఈ తప్పు కదా. ఐ మీన్ నువ్వు లాగ్ ఆన్ సైన్ ఆఫ్ అయ్యి సైన్ ఇన్ అవ్వండి. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది? ఎండ్ రిలీఫ్ యాంగిల్ ఏమైపోతుంది? అది క్లియరెన్స్ యాంగిల్ ఏమైపోతుంది? తగ్గిపోతుందా? క్లియరెన్స్ యాంగిల్ తగ్గిపోయింది అంటే అర్థం ఏంటి? అది క్లియరెన్స్ యాంగిల్ ఎందుకు వాడతాం మనం అసలు? ఫస్ట్ క్లియరెన్స్ యాంగిల్ తగ్గిపోతుంది కదా. ఓకేనా, పెనిట్రేట్ అవ్వడానికి వాడదామా అంటే రబ్బింగ్ యాక్షన్ జరగకుండా మెషనింగ్ అన్నది అవ్వడానికి వాడతామా? అర్థమవుతుందా? ఓకేనా, అది తగ్గిపోతుంది అనుకోండి, రబ్బింగ్ యాక్షన్స్ అనేవి ఏమైపోతాయి? పెరిగిపోతాయి. రబ్బింగ్ యాక్షన్స్ అనేవి ఏమైపోతాయి? పెరిగిపోతాయి అన్నమాట. ఓకేనా ఓకేనా సో దీని పైకి వెళ్ళడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఉంది, మైనస్ పాయింట్ కూడా ఉంది. మైనస్ పాయింట్ ఏంటంటే పెనిట్రేషన్ అనేది సరిగ్గా అవ్వదు జాబ్ లోపలికి. డెప్త్ ఆఫ్ కట్ అని సరిగ్గా ఇవ్వలేము మనం. ఎందుకు ఇవ్వలేము? ఓకేనా, రిలీఫ్ యాంగిల్ అనేది తగ్గిపోతుంది. రిలీఫ్ యాంగిల్ అనేది తగ్గిపోవడం వల్ల రబ్బింగ్ యాక్షన్ అనేది తగ్గిపోతుంది. రబ్బింగ్ యాక్షన్స్ అనేది పెరిగిపోతాయి. అదవుద్దా? ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఓకేనా, డ్యూ టు సెట్టింగ్ ఆఫ్ టూల్ అబోవ్ ది సెంటర్ లైన్. తర్వాత రాస్తున్నా the effective relief angle is decreases. The effective relief angle is decreases. ఓకేనా, ఎంత డిక్రీజెస్? డ్యూ టు దిస్ the rubbing actions between tool and workpiece is increasing. ఓకేనా, పాయింట్ ఓకేనా, రాసుకోండి పాయింట్. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఏం చేయాలంటే టూల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకేనా, టూల్ని యాక్చువల్గా ఇక్కడ టచ్ చేయాలి. దేనికి? వర్క్ పీస్తో. కాకపోతే ఏం చేస్తానంటే ఇక్కడ టచ్ చేస్తాను కదా. ఓకేనా, సో ఈ డిస్టెన్స్ని ఏమంటామంటే హాఫ్ సెట్ అంటామాట. అది ఎంత డిస్టెన్స్ని టూల్ అన్నది ఓకేనా ఎక్స్ట్రా పైకి టచ్ చేశానో ఆ డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ని ఏమంటారంటే హాఫ్ సెట్ అంటారు. ఓకేనా, ఈ డిస్టెన్స్ ఏమంటారంటే హాఫ్ సెట్ డిస్టెన్స్ అంటారు. మనకక్కడ క్వశ్చన్లో ఇస్తాడు. ఓకేనా, ఇక్కడ టచ్ చేయవలసిన టూల్ని ఇంత డిస్టెన్స్లో అబోవ్ హాఫ్ సెట్ డిస్టెన్స్ టచ్ చేశాను. ఓకేనా, అప్పుడు వచ్చిన ఎండ్ రిలీఫ్ యాంగిల్ అన్నది అదే ఎఫెక్టివ్ రిలీఫ్ యాంగిల్ అన్నది ఎఫెక్టివ్ రేక్ యాంగిల్ అన్నది ఫైండ్ అవుట్ చేయని అడుగుతాడు మన క్వశ్చన్లో. ఓకేనా, సో నెక్స్ట్ సపోజ్ దీన్ని ఓ అనుకుంటున్నాను, దీన్ని ఏ అనుకుంటున్నాను, దీన్ని బి అనుకుంటున్నాను. ఓకేనా, ఓఏ అన్నది రేడియస్ ఆఫ్ వర్క్ పీస్ అవుద్దా? ఓఏ అన్నది రేడియస్ ఆఫ్ వర్క్ పీస్ అవుద్దా? ఓకేనా, మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇలా ఒక పెర్పెండిక్యులర్ లైన్ గీస్తాను అనుకోండి, ఇలాగ. ఓకేనా, ఇలా ఒక పెర్పెండిక్యులర్ లైన్ గీసాను అనుకోండి. ఓకేనా, ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఆ యాంగిల్ ఎంత అవుతుంది? ఆల్ఫా అవుద్దా?
ఆల్ఫా అవుద్దా? ఓకేనా? దాని ఈ సపోజ్ ఆల్ఫా అవుద్దా? ఓకేనా? నేను సపోజ్ ఈ యాంగిల్ని, ఈ చిన్న యాంగిల్ చూసారా, ఈ చిన్న యాంగిల్ని టేటా అనుకుంటాను నేను. ఓకేనా? ఇప్పుడు నేను ఎఫెక్టివ్ రేక్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ టేటా కింద రాసుకోవచ్చా? సార్ టేటా వద్దులేదు, 5 అనుకుందాం. నేను టేటా అంటే మళ్ళీ ఇది అయిపోతుంది కదా, 5 అనుకుందాం. సపోజ్ టేటా కాదు 5 అనుకోండి, 5 అనుకోండి సపోజ్. అది అవుతుందా? ఓకేనా? 5 అవుద్దా? ఓకేనా? ఈ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 అవుద్దా? ఓనా ఈ యాంగిల్ ఎంత అనుకున్నాను నేను? ఈ చిన్న యాంగిల్ ఎంత అనుకున్నాను నేను? 5 అనుకున్నానా? ఓకేనా? ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 180. ఆ 180లోని ఈ చిన్న మొక్క ఏమో 5. ఓకేనా? ఇదేమో 90. మరి ఇది ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? మరి ఆ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 మైనస్ 5. ఇది 90 మైనస్ 5 అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 5. ఓకేనా? 5 కదా. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి సైన్ 5 ఎంత అవుతుంది? ఇన్ ట్రయాంగిల్ ఓఏబి సైన్ 5 ఎంత అవుతుంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ అంటే దీన్ని ఏమనుకున్నామా? ఈ డిస్టెన్స్ ఏమనుకున్నాం మనం? హాఫ్ సెట్ అనుకున్నామా? హాఫ్ సెట్ బై రేడియస్ కింద రాసుకోవచ్చా? హాఫ్ సెట్ బై రేడియస్ కింద రాసుకోవచ్చా? దీని నుంచి 5 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ హాఫ్ సెట్ బై రేడియస్ కింద రాసుకోవచ్చా? ఓకేనా? దీని నుంచి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ హాఫ్ సెట్ బై రేడియస్ కింద రాసుకోవచ్చా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫార్ములా ఇది. నేను గేట్ అడగవచ్చు. ఓకేనా? పైకి నేను ఓకేనా పైకి చేసినప్పుడు ఎంత ఎఫెక్టివ్ రేక్ యాంగిల్ ఎంత పైన వచ్చాయని అడగవచ్చు. ఓకేనా? ఈ యాంగిల్ ఏమవుతున్నారు మీరు? ఈ యాంగిల్ అవుతుంది చూడండి ఒకసారి. ఏంటి ఇక్కడ ఇక్కడ ఎండ క్లియరెన్స్ యాంగిల్, ఇక్కడ ఎఫెక్టివ్ క్లియరెన్స్ యాంగిల్ అంటాం. ఒక తగ్గిపోతుంది కదా. ఓకేనా? ఎఫెక్టివ్ క్లియరెన్స్ యాంగిల్ని టేటా డాష్ తోనే డినోట్ చేస్తాం. అదవుతుందా? ఓకేనా? ఈ యాంగిల్ అన్నది, ఈ చిన్న యాంగిల్ అన్నది ఏమవుతుందంటే టేటా డాష్ అవుతుందా? టే డాష్ అవుద్దా? ఓకేనా? ఒరిజినల్గా చెప్పాలంటే ఓకేనా ఈ యాంగిల్ అవుతుంది. ఒరిజినల్గా చెప్పాలంటే ఈ యాంగిల్ ఏమవుతుంది? ఓకేనా? ఈ యాంగిల్ అవుద్ది. యాంగిల్ క్లియరెన్స్ యాంగిల్ అవుద్దా? నాకు ఇప్పుడు టేటా డాష్ని ఈ యాంగిల్ నుంచి ఈ చిన్న యాంగిల్ తీస్తాను అనుకోండి. ఓకేనా? ఆ యాంగిల్ నుంచి ఆ చిన్న యాంగిల్ తీస్తాను అనుకోండి, సరిపోద్దా? ఓకేనా? ఆ చిన్న యాంగిల్ నేను 5 అనుకున్నా సపోజ్. ఓకేనా? ఆ చిన్న యాంగిల్ నేను 5 అనుకుంటాను.
అంటే ఇప్పుడు నేను టీటా డాష్ ఎలా రాసుకోవచ్చు అంటే టీటా ఈ -5 కింద రాసుకోవచ్చా? టీటా ఈ -5 కింద రాసుకోవచ్చా? ఓకేనా. ఇప్పుడు నాకు ఈ యాంగిల్ ఎంత అవుతుంది అంటే ఈ లైన్కి ఈ లైన్కి ఈ లైన్కి మధ్యలో యాంగిల్ ఎంత అవుతుంది? మళ్ళీ చెప్తాను. ఈ లైన్కి మధ్యలో యాంగిల్ ఎంత ఎంత 90 అవుతుంది. 90 అవుద్దా? 90. ఇగో ఈ ముక్కేమో పై అంటున్నారు, మరి ఈ ముక్క ఎంత అవుద్ది? ఇది మొత్తం 90. ఓకేనా. ఇది పై అంటున్నారు, మరి ఈ ముక్క ఎంత అవుతుంది? ఈ చిన్న ముక్క ఎంత అవుతుంది? ఈ ముక్క ఎంత అవుతుంది? 90 - 5 అవుద్దా? ఓకేనా. మరి ఈ ముక్క 90 - 5 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? ఈ మొక్క 90 - 5 అయినప్పుడు మరి ఇది ఎంత పైన? ఓకేనా. సరిపోయిందా? టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా ఈ -5 రాయచ్చా? ఆ ట్రయాంగిల్ నుంచి సైన్ పై ఎంత అవుద్ది? మళ్ళీ హాఫ్ సెట్ బై రేడియస్ అవుద్దా? ఓకేనా. దాని నుంచి 5 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ హాఫ్ సెట్ బై రేడియస్. దాని నుంచి టీటా డాష్ ఈజ్ ఈక్వల్ టు టీటా ఈ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ హాఫ్ సెట్ బై రేడియస్. చూడండి, అర్థమైంది లేదు? పార్టింగ్ ఆఫ్ ఆపరేషన్ అంటే తెలుసు.